అందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పూర్ణిమ అన్నాడు. అందరూ చంద్రుడిని చూసి దండం పెట్టుకోండి. చంద్రుడు అయితే సరిగ్గా కమ్మడు, కానీ నా కంటికన్నా చాలా చాలా అస్సలు బాగాలేదు. ఇక్కడి నుంచి అయితే సూర్యుడిగా కనబడుతున్నాడు చంద్రుడు. ఇప్పుడు ఏం చేస్తామంటే దానికి మందు సామాన్లు ఉన్నాయి. ఈ మందు సామాన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ భూచక్రాలే. స్పార్క్లర్స్ కూడా ఉన్నాయి, కానీ పెన్సిల్స్ మేము వాడుతున్నాము. ఇవి ఉన్నాయి 2 ప్యాకెట్లు స్పార్క్లర్స్. ఇక్కడ ఒక దీపం కూడా ఉంది. మరి ఇంకొంచెం పెడతాము. అక్కడ ఉంది కదా. ఇప్పుడు చంద్రుడిని మనం ఇంకోసారి చూద్దాం. ఇప్పటి నుంచి సరిగ్గా కనబడుతుంది. ఇప్పుడైతే మన చంద్రుడు ఒక సూర్యుడిలాగా కనబడుతున్నాడు. మొత్తం అయితే సరిగ్గా లేదు. సో ఇప్పుడు ఈ స్పార్కిల్ ఉంది కదా, ఇది ఆయన కూడా 4 స్పార్కిళ్ళు. ఆయన యాక్చువల్లీ 4 కాదు, ఒకటే. కానీ నేను ఇప్పుడు ఒకటి వెలిగించుకున్నాను. యాక్చువల్లీ 2 ఉన్నాయి. మా నాన్న ఒకటి వెలిగించుకున్నారు. ఇప్పుడు ఇది ఒక భూచక్రం. ఈ భూచక్రం ఈడ పడతాం. అసలు సరిగ్గా పెరగట్లేదు. అరే అరే చూసారా ఎంత తొంగదారుగా అయిపోయిందో. ఇప్పుడు కూడా అవుతుంది. ఓకే, నా చెయ్యి తగిలింది కదా, దానికోసం సారీ. నేను జస్ట్ మాత్రం చూసుకోలేదు. ఒక్క వైపు ఉన్నాడు, నాకు సరిగ్గా కనబడుతుందే. పెరిగిందా? అరే నాది ఎప్పటికే అయిపోతుంది. నేను ఇది ఈడ పెట్టేస్తా. అది కాల్పని చూద్దాం. ఇప్పుడు ఇదే కాలుతుందిగా. ఇప్పుడు మరి ఇంకొక ట్రాన్స్ఫర్ చేసాము. ఇది వెలిగించుకున్నాం, ఒక భూచక్రం. అది ఇంకోటి కూడా వెలిగించుకున్నాం. ఓకే, ఛాన్స్ చెప్పే వరకు చేయండి. సరే, సందులో పడింది. ఆ సందులో పడింది. ఉన్నాయి కదా. ఇప్పుడు మరి ఇంకో 2 వెలిగిస్తాము. చంద్రుడు అయితే నా కన్నుకి చాలా బాగున్నాడు, కానీ నా ఫోన్లో అయితే సరిగ్గా రావట్లేదు. మెరుగాయి. నేను ఒక్క నిమిషం పట్టుకుంటారు. సరిగ్గా పట్టుకోలేదు నేను. మళ్ళీ పట్టుకుంటాను. ఐ అంకుల్ మా అపార్ట్మెంట్లో ఒక అంకులు షిప్పరే కనబడారు కదా. అరే వెలిగిందా? అరే అసలు వెలుగులేదేంటి? వెలిగిందా? వెలిగిందే. అరే అదొక భూచక్రమే కాదు, విష్ణు చక్రం. అరే 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 వస్తుందనే మళ్ళీ ఇంకో క్యాంపర్ మొదలైంది. ఇంకోటి వెలిగించుకున్నాము. ఇప్పుడు ఒకటి వెలిగిందే, ఇప్పుడు ఇంకోటి. కొంచెమే అయితే కాలిపోయింది. ఈ ఎక్సిటల్ది మాత్రం అయితే అంతేం కాలేదు, కొంచెం కాలుతుంది.
కొంచెమే కాలుతుంది. ఇది మన దీపం ఎందుకు చేస్తున్నాం కదా, 5 minutes అయింది. మనకి గన్లు ఉన్నాయి మాత్రం అక్కడ వేద్దాం. ఒకే దగ్గర వేసేద్దామా అన్నీ ఒక దగ్గర వేసేద్దాం. బాక్సులు అన్నీ ఒక దగ్గర వేద్దాము, అన్ని బాక్సులు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక స్పార్కిల్ తీసుకుంటాము. ఇప్పుడు అది ఈడ ఒక క్యాంప్ ఫైర్ వేస్తామన్నమాట. నాకు ఒక ఉంది స్పార్కిల్ ఇస్తారు మా నాన్న, కానీ చిన్నవి ఉన్నాయి, పెద్ద మాత్రం లేరు. ఏం చేస్తామంటే ఇంకొంచెం బాక్సులు ఉన్నాయి. దీనికి అయితే మాత్రం ఉంది, ఇది వేసేద్దాం. ఇది కూడా ఇది వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఒక పెద్ద క్యాంప్ ఫైర్ అవుతుంది. ఇవన్నీ వెలిగిస్తే ఒక పెద్ద క్యాంప్ ఫైర్ అవుతుంది. ఆ క్యాంప్ ఫైర్ బట్టు ఎంత గొడ్డుకు మాత్రం వెలుగుతుందో అంత మంచిగా అంత వెలుగుతుంది. ఈ పెన్సిళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మా నాన్న పడతారు, అలాగైతే సరిగ్గా వెలుగుతుందని. ఇప్పుడు ఈ పెన్సిల్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయిగా, ఈ స్పార్కిల్స్ కూడా వేసేస్తాం. అలాగైతే ఇది ఒక మొత్తం అంతా ఆన్లీ 1 మందుకుండే సామాన్ అయిపోతుంది. చూసారా ఎంత పెద్దది ఉందో, ఇది అసలైన ధమాకా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది మాత్రం కాలుతుంది. నాది ఒక్క స్పార్కిల్ ఇవ్వండి, నేను వెలిగిస్తాను. భూచక్రాలా? అరే భూచక్రాలు దాని లోపల వేసేస్తామా? సో ఇక్కడ ఉంది కదా మన ల్యాంప్, ఈడేస్తాం. నీరు కమ్మడుతున్నా, ఇది ఉంది రే, వెలిగింది. ఇప్పుడు ఫస్ట్ మరి నేను వేసేస్తాను, చూస్తాను అసలు వెలిగేయలేరో మనం చూద్దాం. వెలిగేయలేరు, మన స్పార్కిల్స్ అయితే వెలిగాయి, మన పెన్సిల్స్ కూడా వెలిగిపోతాయి ఏదో మూమెంట్లో. చూద్దాం. ఇప్పుడు మన భూచక్రాలు కూడా ఉన్నాయి, అవి కూడా వేసేస్తాం. ఇంత పెద్ద క్యాంప్ ఫైర్ మాత్రం నేను ఎప్పుడు చేయలేదు. ఒక భూచక్రం మాత్రం వెలిగింది. ఓకే ఒరే, ఒక భూచక్రం ఎప్పుడే వెలిగింది. మరి కొంచెమే ఉంది. అయితే మన భూచక్రాలు అయితే బాక్సుల మీద ఉన్నాయి, బాక్సులు కాల్చేస్తాయో చూద్దాం. బాక్సులు మాత్రం కాలిపోయాయి, కానీ కొంచెమే ఉన్నాయి. మరి ఆ బాక్స్ ఉంటుంది కదా, మరి ఆ బాక్స్ దాని మీద వేసేయండి. ఈ బాక్స్ అది రిమైనింగ్ ఉంది కదా, మరి ఆ బాక్స్ వేసేయండి. అదే కాలేదు, కాలేదు. అన్ని బాక్సులు కాలాయి, కానీ ఒక్కటే కాలేదు. హలో హాయ్. నరి వేసేయండి, నరి ఆ బాక్స్ వేసేయండి, నరి ఆ బాక్స్ వేసేయండి. క్యాంప్ ఫైర్ అంకుల్,
వేసేసా ఓకే సరిగ్గా ఉన్నాడు వేసే కాలేదు కదా చూద్దాం కాళ్ళు ఇప్పుడు ఈ పట్టు మాత్రం కాళ్ళం స్టార్ట్ అయింది ఇప్పుడే కాలింది బాయ్ సో 2x ఉంది కదా ఇప్పుడు 10x జూమ్ అయిపోదాం ఇంత మాత్రం మంటగుందో రవి ఇవి మాత్రం వేసి లేరు సో ఓయ్, ఎప్పుడే ఒక భూచక్రం వెలిగింది ఇక్కడే ఆ. అవన్నీ వేసేయండి మరి ఒకటి కింద పడిపోయింది ఓకే ఇప్పుడు అవి కూడా వెళ్ళిపోతాయి నరి నరి ఇంకోటి కింద పడిపోయింది అవి వెలిగిపోతున్నాయి సరే ఇంకేమైనా ఉన్నాయా కవర్లు అవన్నీ నరి లేకపోతే ఆ హోల్ బ్యాగ్ వేసేయండి కాదు ఆ గంది కవర్ ఉందా గంది కవర్ ఉందా నరి బ్యాగ్ దగ్గర పడియండి బ్యాగ్ బ్యాగ్ నరి అక్కడ గారు ఇక్కడ అంటున్నాను ఇక్కడ వేసేస్తే మన బ్యాగ్ కుక్కు నరి చూద్దాం గారు నరి నరి అక్కడ వేసేయండి ఓకే నరి నరి అరే గారి వేసేద్దాం ఇది ఒక భూచక్రం మాత్రం ఉంది అది వెలిగింది అంటే ఇది మాత్రం వెళ్ళిపోయింది వేసింది ఇప్పుడైతే మంటలోనే కాలిపోయింది అందరికీ మరి ఇంకోసారి కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు సో ఇక్కడ నుంచి వీడియో సమాప్తం